సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. అందరం కలిసి సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఆదరణ నీవే తండ్రి. గలాలు విప్పి స్వరాలు విప్పి అందరం కలిసి ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. మీలో కొంతమంది చేయకపోవడానికి కారణం ఏమిటంటే అతడు బాప్తిజం తీసుకున్నాడు కదా. దయచేసి గమనించండి, బాప్తిజం వేరు, మారు మనస్సు వేరు. వాక్యము తెలియనటువంటి వాళ్ళు, వాక్యాన్ని గ్రహించినటువంటి వాళ్ళు చేసినటువంటి తప్పుడు వాక్య బోధలో కొంతమంది ఈ విధంగా అమాయకులు పాపం బాప్తిజమే రక్షణ అనుకుంటున్నారు, బాప్తిజమే మారు మనసు అనుకుంటున్నారు. నో, గారడి సీమోను బాప్తిజమము తీసుకున్నాడో అయినా మారు మనసు లేదు అనగా, మారు మనసు లేకుండా, బ్రతుకు మార్చబడకుండా, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా, పాపముల నిమిత్తం పశ్చాత్తాప పడకుండా, పాపములు క్షమించబడకుండా బాప్తిజం తీసుకోవడం సాధ్యమే. ఒకవేళ ఆ గుంపులో నువ్వు ఉన్నావేమో అయితే వినో, నీ హృదయము సరిగా ఉండకుండా నీ ప్రార్థన సరిగా ఉండదు. నీ ప్రార్థన సరైంది కాకపోతే జవాబులు కూడా సరిగా రావు. ఈరోజు నీకు జవాబులు రాకపోతున్నట్లయితే దయచేసి గమనించు, నీ ప్రార్థన బహుశా సరైనటువంటి హృదయం నుండి ఉదయించటం లేదేమో. ఒకసారి ఆలోచించు. ఒక వ్యక్తి మారు మనసు పొందాలి అంటే మొదటిగా చెడుతనమును మానాలి. పాపంలో కొనసాగుతూ, పాపిష్టి పనులు చేస్తూ, పాపిష్టి అలవాట్లను కొనసాగిస్తూ క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం అసాధ్యం. ఎప్పుడైతే నీ పాపము నిమిత్తం పశ్చాత్తాపపడి వాటి నిమిత్తం దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుంటావో అప్పుడు క్రీస్తు నీకు నూతన హృదయాన్ని ప్రసాదిస్తాడు. దాన్నే మారు మనస్సు అనగా మార్పు చెందిన మనస్సు. ఎప్పుడైతే నీ హృదయము నూతనపరచబడిందో, నీ జీవితము నూతనపరచబడిందో, చుట్టూ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కనిపెట్టేస్తారు, నీలో వచ్చిన మార్పును కనిపెట్టేస్తారు.